హలో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనం డాబా స్టైల్ పన్నీర్ కర్రీ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందామండి. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి మనము ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే వేసేసుకుందామండి. ఎందుకంటే పన్నీర్ ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ఆయిలే మనకి కర్రీకి కూడా సరిపోతుందన్నమాట. కొద్దిగా సాల్ట్, అలాగే కొంచెం పసుపు అండి, అలాగే కొంచెం కారం అనమాట. ఈ మూడింటిని కూడా బాగా మిక్స్ చేసేసుకోవాలండి. ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లోనే పెట్టుకోవాలండి, లేకపోతే ఈ కారము పసుపు ఇవంతా కూడా మాడిపోతాయి అన్నమాట. ఆయిల్ అనేది కొంచెం వేడవగానే ఇందులోకి మనము ఒక 200 గ్రాముల పన్నీర్ అయితే యాడ్ చేసుకోవాలండి. ఈ పన్నీర్ సైజ్ అనేది మీ ఇష్టం అండి. కొంచెం చిన్న ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు, లేదు అంటే ఇంకొంచెం పెద్ద ముక్కలుగా అయినా కట్ చేసుకోవచ్చు. అయితే ఇలా చిన్న ముక్కలుగా ఉంటే మనకి పన్నీర్ అనేది తినేటప్పుడు చప్పగా అనిపించకుండా మంచిగా టేస్టీగా ఉంటుందండి. ఇలా కొంచెం గోల్డెన్ కలర్లోకి రాగానే వీటన్నింటినీ కూడా ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్ని కొంచెం వేడవనివ్వాలండి. వేడవగానే ఇందులోకి మనం 2 పెద్ద ఉల్లిపాయల్ని ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కూడా వేయించుకోవాలండి. మన కర్రీ ఎప్పుడైనా సరే డాబా స్టైల్లో లాగా మంచి కలర్ఫుల్గా రావాలి అంటే ఉల్లిపాయలు బాగా మనకి గోల్డెన్ కలర్ అనేది రావాలండి. అలా అని మాడిపోకూడదు. ఇందులోకే ఒక 2 పచ్చిమిర్చిని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలండి. మనము ఇంకొంచెం సాల్ట్ కనుక యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఉల్లిపాయలు బాగా తొందరగా సాఫ్ట్ అయిపోతాయండి. చూడండి, ఇలా ఉల్లిపాయలు ఈ విధంగా కలర్ చేంజ్ అయిపోగానే ఇందులోకి ఫ్రెష్గా రుబ్బుకున్నటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1 స్పూన్ వేసుకోవాలండి. దీన్ని పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత టమోటాలు కూడా బాగా పండిన 2 పెద్ద టమోటాలని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసేసుకోవాలి. బాగా మిక్స్ చేసేసుకోవాలండి. టమోటాలు కూడా బాగా సాఫ్ట్ అయిపోవాలి. టమోటాలు వేసిన తర్వాత కూడా కొంచెం సాల్ట్ వేసేసుకొని బాగా మధ్య మధ్యలో ప్లేట్ పెట్టి మిక్స్ చేసుకుంటూ ఉన్నామనుకోండి, తొందరగానే సాఫ్ట్ అయిపోతాయండి. ఇప్పుడు చూడండి, టమోటాలు అనేది ఈ విధంగా మనకి ప్లేట్ పెట్టేసుకొని సాఫ్ట్గా ఉడికించేసుకున్న తర్వాత ఇలా ఈ విధంగా బాగా సాఫ్ట్ అయిపోవాలి. ఎక్కడ కూడా టమోటాలు అనేది మనకి అలాగే కనిపించకూడదండి. ఇప్పుడు ఇందులోకి మనం మసాలాలు వేసేసుకుందామండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ సాల్ట్ వేసేస్తున్నాను. దాని తర్వాత కారం ఆల్రెడీ మనం ఫస్ట్ వేసాం కదండి, పసుపు. అలాగే పసుపు ఇప్పుడు వేయకపోయినా ఏం కాదు, కొంచెం కలర్ఫుల్గా ఉండాలి అనుకుంటే ఒక చిటికెడు పసుపు ఇప్పుడు వేసేసుకుందామండి. అలాగే ఒక 1 స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలండి. ఒక 1/2 స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసేసుకోవాలి. అలాగే మనకి మీ స్పైసెస్కి తగ్గట్టుగా కారం పొడి వేసుకోవాలండి. 1 స్పూన్ కానీ 1½ స్పూన్ కానీ. అలాగే ఒక 1/2 స్పూన్ చికెన్ మసాలా వేసేసుకోవాలండి. అలాగే బాగా అంతా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసేసుకొని అందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేటప్పుడు ఒక 1 గ్లాస్ కానీ 1½ గ్లాస్ కానీ వాటర్ వేసేసుకోవాలి. అంటే కర్రీ కన్సిస్టెన్సీ అనేది కొందరు జారుగా ఇష్టపడతారు, కొందరు కొంచెం థిక్గా ఇష్టపడతారు కదండి. అది మీ ఇష్టం అన్నమాట. ఇలా వాటర్ వేసేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలండి వాటర్ అంతా కూడా. ఇలా ఉడికేటప్పుడు ఇందులోకి మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ ముక్కలన్నీ వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఉప్పు కారం సరిపోయిందో లేదో ఒకసారి టేస్ట్ చెక్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే పన్నీర్ ముక్కలు బాగా ఉడికించేస్తే మనకు చక్కగా పన్నీర్కి మసాలా అంతా బాగా పడుతుంది. ఇప్పుడు ఇందులోకి వేయించిన క్రష్ చేసేసి వేసుకోవాలండి. ఒక 1 స్పూన్ అంతా కస్తూరి మేతి పొడి వేసేసుకోవాలి. అలాగే ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా వేసేసుకొని అంతా బాగా మిక్స్ చేసేసుకొని ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని చపాతీలోకైనా, కలర్ రైస్లోకైనా, వైట్ రైస్లోకైనా, రోటీస్లోకైనా, ఎందులోకైనా చాలా టేస్టీగా ఉండే ఎమ్మి డాబా స్టైల్ పన్నీర్ కర్రీ అనేది రెడీ అయిందండి. చాలా సింపుల్ కదా. మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసినందుకు మీకు థ్యాంక్స్.